హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్ స్టైల్, అదుపు తప్పిన ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా బాగా వీక్ అవుతున్నారు. దీనివల్ల చాలా మంది మెట్లెక్కేటప్పుడు కూడా శ్వాసలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది చిన్న పని చేయగానే అలసిపోతూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా మీలో స్టామినా తగ్గిందని చెప్పే సంకేతాలు. మరి ఇలాంటప్పుడు మీ స్టామినాని పెంచే ఆహారాలను డైట్లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీని అందించడంలో పీనట్ బటర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పీనట్ బటర్లో ప్రోటీన్, ఒమేగా 3, గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతిరోజు తినడం వల్ల శరీరంలో శక్తి పెరిగి కండరాలు దృఢంగా మారే అవకాశం ఉంటుంది. బాదాంలో ప్రోటీన్లు, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా చేయడమే కాకుండా షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజు నానబెట్టిన బాదం పప్పులను తినడం మంచిది. ఇక అరటి పండులో మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ B6 వంటి విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి అరటి పండును మీ డైట్ లో చేర్చుకుంటే గనుక మీ శరీరానికి కావలసిన శక్తి లభించడంతో పాటు కండబలం పెరుగుతుంది. ఇంకా ఆకుకూరల్లో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల శరీరంలో రక్తహీనత తగ్గి కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయి. అలాగే నారింజ, నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ ఫ్రూట్స్ లో ఫైబర్, కాల్షియం, థయామిన్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు తింటే ఇమ్యూనిటీ పవర్ తో పాటు స్టామినా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.